Hi, welcome to my video. In this video, we'll talk about interrogative and negative sentences of present perfect tense. మనం present perfect tense చూసాము. Subject plus have or has plus V3. I have gone, he has gone. ఇవి present perfect tenses అంటే అసర్టివ్ ఫామ్లో ఉన్న సెంటెన్సెస్. వీటిని ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నించడానికి, నెగటివ్ అంటే నెగటివ్ వాక్యం మార్చడానికి ఎట్లా చేద్దామనేది ఈ వీడియోలో చూద్దాం. ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నించడం, అంటే ఐ హ్యావ్ గాన్ అన్నప్పుడు హ్యావ్ యూ గాన్, మీరు వెళ్ళారా, హ్యాజ్ ఈ కంప్లీటెడ్, అతడు పూర్తి చేశాడా, ఇట్లా. సో మనం ఏం చేస్తామంటే హ్యావ్ లేదా హ్యాజ్ అనేది వాక్యం ముందు పెడతామన్నమాట, సబ్జెక్ట్ ముందర పెడితే అది ఇంటరాగేటివ్ అయిపోతుంది, చివరిన క్వశ్చన్ మార్క్ పెట్టాల్సి వస్తుంది. సో 2-3 వాక్యాలు తీసుకుందాం. వీ హ్యావ్ డన్, మేము పూర్తి చేశాం. హ్యావ్ వీ డన్, మేము పూర్తి చేశామా. యూ హ్యావ్ యాక్సెప్టెడ్, మీరు అంగీకరించారు. హ్యావ్ యూ యాక్సెప్టెడ్, అది మీరు అంగీకరించారా. హీ హ్యాజ్ అడ్మిటెడ్, అతను ఒప్పుకున్నాడు. హ్యాజ్ హీ అడ్మిటెడ్. షీ హ్యాజ్ అడార్న్డ్, ఆమె పూజించింది. హ్యాజ్ షీ అడార్న్డ్ యూ, ఆమె నిన్ను ఇష్టపడిందా. దే హ్యావ్ టాలరేటెడ్, వాళ్ళు టాలరేట్ చేశారు. హ్యావ్ దే టాలరేటెడ్, వాళ్ళు టాలరేట్ చేశారా, ఇట్లా ఇంటరాగేటివ్. ఇక నెగటివ్ వచ్చేస్తే హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ అనేది చేరిస్తే అది నెగటివ్ అవుతుంది. ఐ హ్యావ్ గాన్ అనే అసర్టివ్ వాక్యంలో హ్యావ్ పక్కన నాట్ అంటే అది నెగటివ్ వాక్యం. కొన్ని వాక్యాలు చూద్దాం. ఐ హ్యావ్ నాట్ గాన్ అంటే నేను పోలేదు. యూ హ్యావ్ నాట్ డన్ అంటే మీరు చేయలేదు. హీ హ్యాజ్ నాట్ కంప్లీటెడ్, అతడు పూర్తి చేయలేదు. షీ హ్యాజ్ నాట్ కుక్డ్, ఆమె వండలేదు. ఇట్ హ్యాజ్ నాట్ క్రాస్డ్ ద లిమిట్స్, ఆమె అతిక్రమించలేదు. దే హ్యావ్ నాట్ కమిటెడ్, వాళ్ళు కమిట్ చేయలేదు. ఇట్లా నాట్ అనేది హెల్పింగ్ వర్బ్ పక్కన పెడితే నెగిటివ్ వాక్యాలు వస్తాయన్నమాట. సో సింప్లీ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ను సబ్జెక్ట్ ముందర పెట్టి రాస్తే ఇంటరాగేటివ్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ పెడితే అది నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఓన్లీ present perfect tense, I think, completed. If you like it, please like and subscribe. Thank you for watching my video. Thanks a lot.